శీర్షిక చిన్న ఊరిలో ఒక పెద్ద కళ. రచన పి కుమారస్వామి. చదువుతుంది చాందిని రాజేష్. రాకేష్ అనే యువకుడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామమైన కడిపికొండలో జన్మించాడు. ఆ ఊరిలో ఎక్కువ మంది రైతులే. పిల్లలందరూ బడికి వెళ్లేంత వరకు చదువుకుంటారు. ఆపై పొలాల్లో తండ్రికి సహాయంగా మారిపోతారు. కానీ రాకేష్కు అది ఇష్టముండేది కాదు. అతని కలలు అతని ఊరును మించి ఉండేవి. చిన్నప్పటి నుంచే అతనికి సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి. రేడియో, పాత టీవీలు, సైకిల్ గంటలు ఏదైనా చెడిపోయిందంటే తనే తెచ్చుకుని తెరవడం, ఆలోచించడం, దానిని తిరిగి సరిచేయడం అతనికి మామూలే. తన గురువు కుమార్ గారు అతనిలోని ఆసక్తిని గమనించి బాగా చదివి పెద్దవాడవ్వాలని ప్రోత్సహించారు. కానీ కుటుంబ పరిస్థితులు అతని కలల మీద మబ్బుల్లా నిలిచాయి. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవడం కూడా రాకేష్కు ఒక పోరాటమే. తండ్రి కష్టపడి వ్యవసాయం చేస్తూ కొంత ఆదాయం సంపాదించేవాడు. కానీ ఇంట్లో 3 పిల్లలు. ఒకసారి తండ్రి, అందరికీ చదువు, పొలం ఖర్చులు, నీకు చదవాలనే అతి ఉందనుకో, కానీ ఆ డబ్బులెక్కడివి అని అన్నాడు. ఆ మాటలే రాకేష్ను మరింత కదిలించాయి. పక్క ఊర్లో ఉన్న ఒక చిన్న హోటల్లో పనిచేసేవాడు. పొద్దున్నే మిల్క్ సెంటర్లో పాల బాటిళ్లు పట్టుకుని పంపేవాడు. రాత్రిళ్ళు చదువుకునేవాడు. అలాంటి కష్టాల్లోనూ ఇంటర్మీడియట్లో టాప్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడు రాకేష్ జీవితంలో ఊహించని మలుపు. ఇంజనీరింగ్ చదవాలని అతని కోరిక. కానీ అందుకు లక్షలు కావాలి. అప్పటికే కుటుంబ పరిస్థితి మరింత కష్టంగా మారింది. అప్పుడే అతని ఉపాధ్యాయుడు కుమార్ గారు ఒక మంచి స్కాలర్షిప్ గురించి చెప్పారు. ఎంతో పోటీ ఉన్నా రాకేష్ కష్టపడి చదివేదానికి అర్హత సాధించాడు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రవేశం పొందాడు. ఊరి నుంచి తొలిసారి బయటకు వెళ్ళాడు. కొత్త ప్రపంచం, కొత్త సవాళ్లు. మొదటి ఏడాది తాను తెలుగు మీడియంలో చదువుకున్న కారణంగా ఇంగ్లీష్ లోకాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. కానీ చేతులెత్తలేదు. రోజుకు 11 గంటలు కష్టపడి చదివేవాడు. స్నేహితుల సహాయంతో, అధ్యాపకుల మార్గదర్శకత్వంతో ముందుకు సాగాడు. కాలేజీ చివరి ఏడాదికి చేరుకున్నప్పుడు పెద్ద కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. రాకేష్కు కూడా అవకాశం వచ్చింది. అతని సాధన, పట్టుదల చూసి ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ అతన్ని ఎంపిక చేసింది. మొదటిసారి తనకు 10 లక్షల రూపాయల వేతనం కలిగిన ఉద్యోగం వచ్చింది. అతని తండ్రి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లగా, నీ కష్టఫలితం చూసి నాకు గర్వంగా ఉంది నాన్నా అని అన్నాడు. అక్కడితోనే కాదు, ఆ ఉద్యోగంలోనూ మెరుగైన పనితీరుతో 5 ఏళ్లలోనే యూనిట్ మేనేజర్గా ఎదిగాడు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా దొరికింది. కానీ అతని మనసు తన ఊరినే వెతుక్కుంటూ పోయింది. ఒకరోజు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి అతనికి బాధ కలిగింది. ఇంకా పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా పొలాల్లో పనిచేస్తున్నారు. చాలామంది సరైన మార్గదర్శకం లేక పతనమవుతున్నారు. ఆలోచించి తన ఆదాయంలో కొంత డబ్బు పెట్టి గ్రామంలో ఒక చిన్న టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఆ గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులు నేర్పించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. చిన్న ఊర్లో ఒక చిన్న పిల్లవాడిగా మొదలైన రాకేష్ ఇప్పుడు ఒక మార్గదర్శిగా మారాడు. ఆయన ద్వారా 100కి పైగా యువతీ యువకులు ఉద్యోగం సాధించారు. నిజమైన విజయం ఒక వ్యక్తి విజయాన్ని పరిగణించేటప్పుడు అతను ఎన్ని లక్షలు సంపాదించాడో కాదు, ఎన్ని జీవితాలను మార్చాడో చూడాలి. రాకేష్ తన జీవితం ద్వారా ఇది నిరూపించాడు. ఇది ఒక చిన్న ఊరిలో మొదలై ప్రపంచాన్ని చుట్టి తిరిగి అదే ఊరికి వెలుగును తీసుకువచ్చిన ఓ నిజమైన విజయగాథ. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.